నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గోల్మాల్ జరిగింది. అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు ఉన్న గుడిసెలు కూల్చుకున్నారు. అనంతరం వాళ్ళకి ఇల్లు మంజూరు కాలేదని తెలియడంతో కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులతో మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రారంభించినటువంటి స్కీము నాగర్ కర్నూలు జిల్లాలో మంజూరులో గోల్మాల్ జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి సంబంధించి కొంతమందికి ఇల్లు మంజూరయ్యాయని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు. ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో కానీ మొత్తంగా ప్రొసీడింగ్ చూసినటువంటి వీళ్ళంతా కూడా ఉన్న గుడిసెలు కూలగొట్టుకొని కొత్త ఇల్లు నిర్మించుకుంటామని చెప్పేసి సంతోషంతో వాళ్ళు బేస్మెంట్ చేసుకొని చివరకు అధికారులను అడిగేసరికి మీ పేర్లు లిస్టులో లేవు, మీకు మంజూరు కాలేదని చెప్తుండడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఆవేదనతో వాళ్ళు గ్రామం నుంచి కూడా అంతా కలెక్టరేట్ వద్దకు వచ్చేసి కలెక్టరేట్లో ఉన్నటువంటి అదనపు కలెక్టర్లకు వాళ్ళకు ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగింది అసలు మీకు? అంటే ఎప్పుడు ఈ ఇల్లు కోసం శాంక్షన్ అయిందని చెప్పారు, ఎప్పుడు ఈ ప్రొసీడింగ్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది? ఎంఆర్ఓ సార్ వచ్చిండు, ఎక్కడికి వచ్చిండు? తుర్కపల్లి గ్రామంలో వచ్చిండు. నా తుర్కపల్లి భాగ్యం నా పేరు. తుర్కపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టి మీటింగ్లో మాకు ఈ ప్రొసీడింగ్ ఇచ్చిరన్న ఆశతోటి ఇండ్లు కోసం ఇచ్చిరన్న ఆశతోటి నేను ఇల్లు ఉన్న గుడిసెను కూలగొట్టుకొని బేస్మెంట్ చేసుకున్న తర్వాత కార్యదర్శికి ఫోన్ చేసి కూలగొడుతున్న తమ్ముడు మరి ఏంది నా పరిస్థితి అని అడిగిన. కార్యదర్శి అన్నాడు, కూలగొట్టుకోకుంటే నీ ఇష్టం అక్క అన్నాడు. అంటే అట్లా అంటే ఏంది తమ్ముడు, నాయనమ్మ మరి పరిస్థితి ఎట్లా అని ఆయన అంటే, కూలగొట్టుకోక ఇది ప్రొసీడింగ్ ఇచ్చినంత మాత్రాన్ని పింటి ఇచ్చిర్రు, ఆ పింటి అన్నీ అవసరం వస్తాయా? ఇది కాలేదు, కలెక్టర్ దగ్గర పోవాలి, కలెక్టర్ నుంచి ఆర్డీఓ కాడికి రావాలి, ఆర్డీఓ నుంచి ఊర్లకు రావాలక్క, ఏది కాలేదు నీకేది లేదు అని అన్నాడు. సర్పంచ్ కాడికి పోదామంటే సర్పంచ్ మమ్మల్ని చూస్తేనే పక్కనంగా వెళ్ళిపోతున్నాడు. సరేలే వెళ్ళిపోని ఏం చేస్తాం, మా పరిస్థితిలో ఉంది కదా అని ఆలోచించుకుంటూ కూర్చున్నాం ఇంటికాడ. ఇంతవరకు దగ్గరకు వచ్చినాం, మేము కలెక్టర్ దగ్గరకు వచ్చినాం. కలెక్టర్ సార్ ఏమన్నాడంటే, సరే అమ్మా మేము ఊర్లకు వచ్చి మీకు న్యాయం చేస్తాం, మీకు న్యాయం అయ్యే వరకు మేము వదిలేమని అంటున్నాం సార్. నేను సార్ని ఏమంటున్నా, మాకు ఇల్లు లేదు, మేము రోడ్డు మీద పడ్డాం, మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి. చెప్పమ్మా, నీకు కూడా ఇట్లా ప్రొసీడింగ్ వచ్చినట్టుంది, ఏంటి నీ పేరేం పేరు, తర్వాత ఎప్పుడు ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు, ఏం చెప్తుండ్రు ఇప్పుడు? నాకు ఇల్లు మీకు వచ్చింది కానీ ఇల్లు లేదని అంటుండ్రు సారు. మా దాంట్లోకి వస్తేనే ఇస్తామని అంటుర్రు సారు. మా పార్టీలోకి వస్తేనే ఇస్తామని అంటారు, కాంగ్రెస్లోకి వస్తే ఇస్తామని అంటారు సార్, ఇయ్యరంట. ఇది వచ్చినాక నేను కూడా బేస్మెంట్ చేసుకున్నా సార్. ఏంది ఇల్లు ఇయ్యరా అని అంటే, మీ పేరు కొట్టేసినాం, లేదు సెకండ్ లిస్టులో ఇస్తామని అన్నారు సార్. మీ ఊళ్ళో 180 మందికి ఇల్లు శాంక్షన్ అయినాయని చెప్పిండ్రు. వాళ్ళు ఒక శాంక్షన్ పత్రాలు ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మాకు ఇల్లు శాంక్షన్ అయింది. ఇక సంతోషంతో ఉన్నటువంటి పూరు గుడిసెలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కంప్లీట్గా కూలగొట్టుకోవడం జరిగింది. కూలగొట్టుకొని ఈరోజు వాళ్ళు అటు ఇల్లు లేక ఇటు ఎండకు వానకు చాలా ఇబ్బందుల పరిస్థితులలో జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఎండిఓ గారు ఏమంటున్నారంటే, మా ఇండ్లు శాంక్షన్ అయినవి, మరి మేము ఈరోజు బేస్మెంట్ చేసుకున్నాం, మాకు బిల్లు పెట్టండి అని అంటే, మీ ఇండ్లే లేవు, ఇండ్లు ఎక్కడివి అమ్మా అంటే, మాకు మీరు శాంక్షన్ పత్రాలు ఇచ్చారు కదా, ఇగోటి మీరు ఇచ్చినటువంటి పత్రాలు ఇందిరమ్మ భరోసా కింద మీకు శాంక్షన్ పత్రాలు ఇచ్చినాం కదా అని చెప్పి వీళ్ళు అడిగితే, మీకు అసలు శాంక్షన్కు పత్రాలు ఇచ్చినేమో కానీ ఆ పత్రాలు నామిక వాసి మస్తుగా అవుతాయి, అట్లాంటివి చాలామందికి ఇస్తాం, ఇవి ఇచ్చినేమో మీకు శాంక్షన్ వస్తాయా అని చెప్పి వాళ్ళు ఈరోజు ఇండ్లు లేవని చెప్పి బుకాయించేటువంటి మాటలు చెప్తున్నారు. కొంతమందిని మీరు మా పార్టీలకు రాండి, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాలు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీలో సపోర్ట్ చేస్తేనే మీకు ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు. తుర్కపల్లి గ్రామంలో మరి ఇండ్లు లేక చాలా అధ్వానమైన పరిస్థితిలో నిరుపేదలు చాలామంది ఉన్నారు. అధికారులను మొరపెట్టుకుంటే అధికారులు మా మాట వినేటట్టు లేదు, మాకు చేసే ఉద్దేశం లేదన్నట్టుగా కలెక్టర్ గారిని వచ్చి, అయ్యా మీరన్నా మాకు న్యాయం చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వస్తే, జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు మేము విచారణ జరిపిస్తాం, విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తామని చెప్పి
ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈ తుర్కపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళ ఆవేదన, వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తేనే మేము ఇల్లు ఇస్తామన్నట్టుగా కొంతమంది చెప్తున్నారని చెప్పేసి దీన్ని తట్టుకోలేక చివరకు కలెక్టర్కు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్ వద్దకు వచ్చాము. ఇక్కడ కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో దాంతో అదనపు కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో మాకు మంజూరు పత్రాలు ఇచ్చారు కాబట్టి మేము బజార్లో ఉన్నాము, ఉన్న గుడిసెలు కూడా కూల్చుకున్నాం కాబట్టి మాకు మంజూరు అయినటువంటి ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మేము ఆందోళనకు దిగుతామని చెప్పేసి ఈ తుర్కపల్లిలో సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో తర్వాత బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.